అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు సరదా కోసం ప్రేయర్స్తో కలిసి బయట సినిమాలు రెస్టారెంట్లకని వెళ్ళి మరి మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి డబ్బు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా డబ్బు లాభం పొందగలుగుతారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. దాంతోపాటు అనవసరంగా ఖర్చులు చేయకుండా ఉంటేనే మంచిది. ఈరోజు మీతోటి ప్రేమగా ఉన్నటువంటి వారు మీకోసం కాదు, మీరు సంపాదించేటటువంటి డబ్బు కోసం మీతో ప్రేమగా నటిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే మీరు తెలివితేటలుగా ప్రదర్శించాల్సి ఉంటుంది. చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రోజు రాశివారు మాత్రం తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. కోరుకున్న వ్యక్తితో వివాహమే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయాన్ని మీరు సాధిస్తారు. సోమర్థాన్ని విడిచిపెట్టడం కూడా సాధ్యమవుతుంది. పనితీరులో కూడా ఈరోజు కార్యాచరణ అనేది ఉంటుంది. కెరీర్ వ్యాపారాల్లో సాధన అనేది పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఆనందం పెరిగిపోతుంది. ఈరోజు పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. అందాన్ని వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాలలో కూడా విజృంభణ అనేది ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి కలిగి ఉంటారు. నూతన ఇల్లు వాహనము వస్తువులు ఇంట్లో మరి కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే మరి ఎక్కువగా ఈరోజు కొనుగోలు చేస్తారో వారికైతే నాణ్యత పైన శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం అవుతుంది. చేసేటటువంటి ప్రతిఫలంలో కూడా మెప్పును పొందగలుగుతారు. అనేక విధాలుగా లబ్ధిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. చేసేటటువంటి పనులలో చాలా బాగా సహకారం అనేది పెద్దల నుండి అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాశివారు ఎక్కువగా మరి చూసినట్లయితే గనక తమ ప్రవర్తన కారణంగా మెప్పును కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేసేటటువంటి పనులలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఎక్కువగా ఈ రోజు రాశివారు మాత్రము మరి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి మాత్రం ఎక్కువగా ఈరోజు దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే గనక వారికి ఉన్న దోషాలు నివారణ అవుతాయి. అన్నదానం చేసినట్లయితే గనక శుభప్రదంగా ఉంటుంది. సాయిబాబా ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గొప్పతమైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉంటూ ఉంటారు. ఈ రోజు రాశి వారు మాత్రము అంతా కూడా సక్సెస్ సాధించడానికే ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. అన్ని రంగాలలో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు కూడా ఈరోజు జరిగే అవకాశాలు ఉన్నాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీపై ఆశపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్రలు కూడా చేయవచ్చు. జాగ్రత్త. అసహనం అనేది రాకుండా చూసుకోవాలి. అవగాహనతో మాత్రమే పనులు చేయాలి. పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు పెద్దల ఆశీస్సులు కూడా అందుకోగలుగుతారు. తొందరపాటుతోటి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన ఈరోజు మీరు అసంతృప్తి ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఈరోజు కోపం మరియు ప్రసంగంపై సంయమనం అనేది పాటించాలి. దుర్వినియోగ పదాలను నియంత్రించాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. మీ ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా సహాయకారిగా అయితే మీకు ఉంటుంది. ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి మీ ప్రమోషన్ చూసి ఈర్ష్యతో అసూయతోటి మీ ఉన్నతిని చూసి తట్టుకోలేక మీకు చెడును కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి వల్ల ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈరోజు మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఇలా చేయటం వల్ల ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు అనేవి మీరు అందుకోగలుగుతారు. ఈరోజు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మరియు ఈరోజు ఈ రాశివారి పని రంగంలో కూడా మెప్పును పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ పని భారం ఇతరుల మీద వేయకండి. మీరు మాత్రమే చేసుకోవాలి సొంతంగా. ఇక సహోద్యోగుల సహకారంతో మరి ఈరోజు రాశివారి విద్యార్థులు మాత్రము మేము మరి చాలా బాగా వారి ఉన్నటువంటి హార్డ్ సబ్జెక్టుల్లో కూడా చాలా బాగా రాణిస్తారు. పనిలో వచ్చే అడ్డంకులకు
ఈరోజు పరిష్కారాలను కూడా కనుగొంటారు. ఈరోజు రాశివారు ప్రవర్తన నుండి తొందరపాటుతనాన్ని నివారిస్తేనే మంచిది. కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. అవకాశాలు మీకు లభిస్తాయి. దేశీయ విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు తగిన జాగ్రత్తగా ఉండడం వల్ల మేలు కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా లబ్ధిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు రాశివారు మాత్రం భయాలతోటి ఉండకూడదు. భయాన్ని తొలగించేసేయాలి. సందేహం లేకుండా పనులు చేయాలి. భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగానే ఈరోజు కనిపిస్తున్నాయి. మరియు చిన్నపిల్లల అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు రాశివారు మాత్రం కొన్ని కార్యక్రమాల గురించి మరి పెద్దలతోటి చర్చించే అవకాశం ఉంది. వ్యాపారంలో ముందడుగు వేయడం అనేది కూడా సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 33, లక్కీ కలర్ అయితే ఆలివ్. పరిహారంలో ఈరోజు రాశివారు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయడం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.